నమస్కారం అండి. సోషల్ మీడియాలో ఇన్స్టాలో కానీ ట్విట్టర్ లో కానీ బాగా వైరల్ అయ్యేది ఒకటే ఆంధ్ర పాలిటిక్స్. సో జగన్ గారు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి త్వరగా క్యూర్ అవ్వాలని చెప్పేసి కమెంట్ చేయడం కానీ, అయితే అటు నారా లోకేష్ గారు భారతమ్మ గారికి విశేష చెప్పడం, బర్త్డే విశేష, ఇటు సైడ్ మళ్ళీ చంద్రబాబు గారికి విశేష చెప్పడం, ఏం నడుస్తుంది అంటారు? వాళ్ళు ఒకటే ఎప్పటికైనా మనమే గొర్రెలు అని చెప్పి ఇన్స్టాలో కూడా నడుస్తా ఉన్నాయి. అదేం లేదమ్మా, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోవాలి, అంతే తప్ప కీడు కోరుకోకూడదు కదా. అలాగే ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం తొందరగా కోలుకుని సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్లాలని చెప్పి కోరుకున్నారు. చాలా చక్కటి సాంప్రదాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య కానీ వారి అభిమానుల మధ్య కానీ చాలా ఉధృతమైన పోరు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భావాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సహాయ సహకారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇలా రాజకీయ నాయకులు అందరూ కూడా చక్కటి సాంప్రదాయంతో ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం, ఒకరి మీద ఒకరు ఇళ్లలో ఉన్నటువంటి ఆడవారిని బయటకు లాగడం, కుటుంబ వ్యవహారాలు బయటకు లాగి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇవి మానుకుని సాంప్రదాయంగా రాజకీయాలు చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇది ఒక సాంప్రదాయానికి తెరతీశారు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది వేళ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టాంతరీతిగా వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది వైసీపీ పేరు చెప్పుకుని చాలా ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, ద్వేషించడం జరిగింది. కాబట్టి అంతరం చాలా దూరం అయిపోయింది. ఖచ్చితంగా ఈ సాంప్రదాయం మంచిదేమో అనుకుంటున్నాను. తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే రాజకీయ నాయకులంతా ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా వాళ్ళు ఒకటే, మనమే ఎరిగొర్రెలు అని చెప్పి అనుకుంటున్నారు. వాస్తవం కూడా అంతే. ఎప్పటికైనా రాజకీయ నాయకులు ఒకటే అవుతారు. మనమే మారాలి. ఎందుకు మారాలంటే రాజకీయాలు చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంతే తప్ప ఒకరిమే ఒకరు ద్వేషాలు పెంచుకుని కొట్టుకుని చంపుకునే దాకా వెళ్ళకూడదు. రాజకీయం అనేది మాటల దాకా ఉండాలి తప్ప చేతల దాకా వెళ్ళకూడదు. రాజకీయం అనేది మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి, నచ్చిన వారికి అభిమానిగా మారండి, అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ఇళ్లలో వాళ్ళని దూషించి దరిద్ర రాజకీయాలు చేయకండి. అద్భుతంగా వాళ్ళు ఎలాగైతే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన జగన్ గారు ఏ రకంగా విషయం చెప్పుకున్నారో ఆ రకంగా కూడా మనం ఉందాం. మనం కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మన కుటుంబాలను మనం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడుతున్నారు. అంటే ఇప్పుడు మ్యూచువల్ అయిపోయారు, అటు ఇటు షిఫ్ట్ అయ్యారు, అలా కనిపిస్తా ఉంది అన్నట్టు. అలాగే ఉండాలండి. ఇప్పుడు అందులోని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి, ఓ అద్భుతమైన పర్సనాలిటీ. ఆయన సంపాదించిన డబ్బులు చాలా వరకు పేద ప్రజల కోసమే త్యాగం చేసిన వ్యక్తి, మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఇబ్బంది పెట్టడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. వాళ్ళు అట్టడుగు వెళ్ళిపోయారు, అది పక్కన పెట్టండి. కానీ రాజకీయం అనేది ఓ సాంప్రదాయబద్ధంగా రావాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి. చక్కగా ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు విషయం చెప్పుకుంటే వీరు కార్యకర్తల మధ్య కూడా సమన్వయం కుదిరి ఎవరు కూడా గొడవలకు వెళ్లకుండా, ఉక్రోషాలకు వెళ్లకుండా, కోపాలకు వెళ్లకుండా చక్కగా ఎవరి కుటుంబాన్ని వారు పోషించుకుంటూ అద్భుతంగా రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.